ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. మంగళగిరిలో పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ. వన్ టౌన్ పాత శివాలయంలో ఈ నెల 22 నుండి వచ్చే నెల 20 వరకు వైభవంగా కార్తీక మాస నక్ష దీక్ష మహోత్సవ వేడుకలు. రాజకీయ కుట్రలో భాగంగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఎన్డీఏ సీఎం చంద్రబాబు నాయుడు సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయ ముసుగులో క్రిమినల్ చర్యలు, పాస్టర్ ప్రవీణ్ మరణం, దాన్ని సీసీ కెమెరాల సహాయంతో పోలీసుల వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మతాల మధ్య చిచ్చు రేగేది, తీవ్ర నష్టం జరిగేదన్నారు. నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం. ఒక సిస్టమేటిక్ గా చేసే పరిస్థితికి వచ్చారు. దాని మీద 2 కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి, కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు. దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేశాం. అంటే చాలా స్పష్టమైన కేసు. ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో పోలీసు వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వట్టే జానయ్య యాదవ్ మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి వారి నిజమైన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన అన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 మోసపూరిత కుట్రగా పేర్కొంటూ బీసీల హక్కుల్ని హరిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీలు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిపోవడానికి కారణం అన్ని పార్టీల నిర్లక్ష్యమేనని, బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే వారు ఐక్యంగా నిలబడాలి అని జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. టీఆర్పీ పార్టీ ఎల్లప్పుడూ బీసీల హక్కుల కోసం నిత్యం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ఇవ్వకూడదనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు బహిర్గతమయ్యి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు 70-80 సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోని, మోసపూరితమైనటువంటి కుట్రలతోనే పాలించుకుంటూ నేటి వరకు కూడా విద్యా, ఉద్యోగ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహ్మద్ నగర్ డివిజన్లోని వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారాన్ని జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా, ప్రతి ఒక్క పేదవారితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే మాణిక్రావు గెలుపు వ్యూహాలపై పలు సూచన చేశారు.
ఉద్యోగాలు ఇస్తున్నారు. రైతులు కానీ మరి ఎంప్లాయీస్ కూడా మాట ఇచ్చి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి మేమే ఓటేస్తాం, ఇప్పుడు మేము బాధపడుతూ ఉన్నాం. వాళ్ళకి టీఆర్సీ రావట్లేదు, డిఎల్ రావట్లేదు. కొందరేమో ఇప్పుడే పెద్దమంది చెప్తున్నారు నేను రిటైర్ అవుతున్నా సార్, ఆ పైసలు కూడా రిటైర్ అయినాక కొన్ని డబ్బులు ఇవ్వాలి, అవి కూడా ఇస్తారు. అంటే ఈ రకంగా ప్రతి వర్గాన్ని కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం రాయవరం గ్రామంలో గల గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ కంపెనీలో ఈ నెల అక్టోబర్ 8వ తేదీన సంభవించిన భారీ పేలుడు దుర్ఘటనలో మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకుడు దూలి జయరాజు డిమాండ్ చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర గాంధీ బొమ్మ సెంటర్లో ఎంఆర్పీఎస్ శ్రేణులు సిపిఐ శ్రేణులతో కలిసి దూలి జయరాజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగర సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ సిపిఐ శ్రేణులు రాజేందర్, బుంగా దావిదు, చిట్టూరు నాగేందర్, ప్రసాద్, లంకే కామేశ్వరరావు, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీ నియోజకవర్గాల్లో మీ ప్రాంతాల్లో అనేకమైన సమస్యల మీద మీరు ఆయనకి విన్నవించడం ఎన్నో జరిగినాయి. కానీ ఈ విషయం జరిగి 14 రోజులు కావస్తున్నా చనిపోయిన బీసీ, ఎస్సీ పేద వర్గాలకు సంబంధించిన ఈ కుటుంబాలను ఆదుకునే విధంగా మీ చిత్తశుద్ధి కరువైందని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటున్నామంటే ఈ విషయాన్ని ఈ రోజు వరకు కూడా మీరు అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఎక్స్గ్రేషియా ప్రకటింపజేయడంలో మీ చిత్తశుద్ధి కరువైందని చెప్పి, మీకు ఎక్కడ చిత్తశుద్ధి కనబడడం లేదని చెప్పి నేను అనదలుచుకున్నాను. మీకు ఎక్కడైనా ఏ కోణానైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 24 గంటల్లో అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగిన సంఘటన పరిస్థితులన్నింటినీ వివరించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల్ని అన్ని విధాలా ఆదుకునే విధంగా ఒక అధికారిక ప్రకటన చేసి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి మేము సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలోని దేశంలోని మేమే ఎక్కువ అంటారు కదా మా బీసీ సోదరులు. అయ్యా నా బీసీ సోదరులను ఆయా అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఉన్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద గ్రానైట్ లారీ బోల్తా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. క్లీనర్కు డ్రైవర్కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పూర్తి వివరాలకు వెళ్తే కరీంనగర్ నుండి కాకినాడకు గ్రానైట్ రాయితో వెళ్తున్న క్రమంలో తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి డివైడర్ పైకి లారీని ఎక్కియడంతో దాని యొక్క ముందు భాగం నుజ్జునుజ్జైంది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతతో త్రుటిలో తప్పిన ప్రమాదం. గత 2 రోజుల క్రితం పట్టణ కేంద్రంలోని స్థానిక గ్రోమోర్ సమీపంలో గ్రానైట్ లారీ డివైడర్ని ఢీకొట్టడం జరిగింది. ఇలా వరుస రోడ్డు ప్రమాదాలతో స్థానిక ప్రజలు, ద్విచక్ర వాహనదారులు ఒకంతు భయాందోళనకు గురవుతున్నారు. మోతాదుకు మించి గ్రానైట్ రాయిని తరలించడం, అదేవిధంగా అధిక వేగం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అధిక లోడుతో వెళ్తున్న గ్రానైట్ లారీలపై తక్షణమే చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా బోడిపల్లిలోని రాజునగర్ కాలనీలో ఉన్న హెచ్పీ పెట్రోల్ పంపులో వాటర్ వచ్చిందంటూ కస్టమర్ ఆందోళన. కస్టమర్ బుల్లెట్ బైక్లో పెట్రోల్ కొట్టించి ఇంటికి వెళ్తున్న సందర్భంలో మధ్యలో ఆగిన బుల్లెట్ బైక్ స్టార్ట్ కాకపోవడంతో బైక్లో ఉన్న పెట్రోల్ బాటిల్లోకి తీసుకోవడంతో వాటర్తో కూడిన పెట్రోల్ రావడంతో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకి వచ్చి సిబ్బందిని నిలదీసిన కస్టమర్. ఇప్పటికే ఇదే బంక్లో అనేక మార్లు పెట్రోల్లో వాటర్ వచ్చి గొడవలు జరిగిన సంఘటన చాలా జరిగాయంటూ స్థానికులు చెబుతున్నారు. రాజీవ్ నగర్లోని హెచ్పీ పెట్రోల్ బంక్లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని అంటున్న కస్టమర్. వాహనాలు పాడవడానికి కారణమవుతున్న బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని కస్టమర్ డిమాండ్. చెప్తారా ఎవరు చెప్పారు
పెట్రోల్ పెట్రోల్ బంక్ లో ఇంత ముందే ఒక వారం 10 రోజుల కింద కూడా ఇట్లా జరిగింది. ఇప్పుడు కూడా ఇక మొత్తం వాటర్ పెట్రోల్ బండ్లో పోపిస్తే మొత్తం బండి నడస్తలేదు, బండి ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చెప్తే మా మేనేజర్ వస్తుండు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తారు. ఇప్పుడు అర్ధగంట సేపు నుంచి కూర్చున్నాం, ఎవడు వస్తలేడు ఇక్కడికి, ఎవడు మాట్లాడతలేడు, ఎవరు రాలేదు. ఇక పెట్రోల్ ఈ రకంగా వస్తుంది ఇక మొత్తం. ఎంత పోసుకున్నారు మీరు? ఎప్పుడు పోసుకున్నారు? మేము పోసుకొని ఒక గంట అవుతుంది. ఇంటికి తీసుకుపోయి బండి ఇంటికాడ పెట్టినాము. ఇంటికాంచి వెళ్ళి ఆ కార్పెట్లో ఉన్న పెట్రోల్ ఇంటి దానికి వచ్చిన బండి ఇంటికాడ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయితే లేదు. మళ్ళీ అటు ఇటు స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చేసి బాటిల్లో తీసి చూస్తే ఈ రకంగా వెళ్ళింది పెట్రోల్. ఇప్పుడు నువ్వు మాకు వాటర్ కలిపినావు కదా, అంటే పెట్రోల్ మీరు ఏం కలుపుతారు మరి? అదే అది ఇథనాల్ అన్న, దాన్ని వాటర్ అన్నారు. ఏం కాదు అది. చేపిస్తాను నేను, చేపిస్తాను. ఎన్ని పనులు చేపిస్తావా? ఇట్లా ఎన్ని పనులు చేపిస్తావు? పోసేది సక్క పోయాలి పెట్రోల్. బండి ఖరాబ్ అయితే నేను చేపిస్తా. ఇతనాలు వస్తే ఏం కాదు అంటున్నావు కదా, నీకు లైసెన్స్ తీసుకోవాలి కంపెనీ. నువ్వు అన్నావు ఇప్పుడు, నువ్వు అన్నా ఇప్పుడు కంప్లైంట్ పెట్టాము, పైనుంచి వచ్చారు, చెక్ చేశారు, అన్ని మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఆయనకి వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమరవీరుల స్తూపం వద్ద అమరులైన పోలీసులకు బద్వేల్ అర్బన్ రూరల్ సీఐలు లింగప్ప, కృష్ణయ్యలు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మాడిశెట్టి సత్యనారాయణ, జయరామరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. మన దేశ రక్షణలోనూ, దేశాన్ని కాపాడడంలోనూ, శత్రు దేశంలో నుంచి మన దేశంలోనికి ఎక్కడ కాకుండా పోరాట విషయంలో చాలామంది కూడా అమరవీరులైనందున వారిని స్మరణ చేసుకోవడం కోసం ఈ దినము బద్వేల్ టౌన్ నందు బద్వేల్ అర్బన్ పోలీసులు మరియు రూరల్ సర్కిల్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరం కలిసి అమరుల స్తూపానికి నివాళులర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. 1959 సంవత్సరం అక్టోబర్ 21 తేదీ అంటే ఈ రోజున సియాచిన్ అనే ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ ఏరియాలో చైనా దేశం నుంచి మన దేశంలోకి చొరబాటుతుంటే మన దేశ సైనికులు దాదాపుగా 10 మంది సైనికులు మన శత్రు దేశం నుంచి వచ్చే దాడిని ఎదుర్కొంటూ మన దేశంలోకి చొరబడకుండా వీరోచితంగా పోరాడి వాళ్ళ ధైర్య సాహసాలతో శత్రువులను నిలగట్టగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూలులో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం, అక్కడి నుండి తిరిగి పోలీస్ స్టేషన్కి ర్యాలీ కొనసాగింది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి నాగర్ కర్నూలుకు చేరుకొని ర్యాలీలో పాల్గొన్నారు. అమర పోలీస్ వీరుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. పోలీసుల త్యాగాలపై నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో జిల్లా కలెక్టర్ భాదవ సంతోష్, జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్, రఘునాథ్ తో పాటుగా జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు పోలీస్ అమరుల కుటుంబాలు కూడా పాల్గొన్నాయి.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం డబ్బాబారేగూడ గ్రామంలో దీపావళి సందర్భంగా ప్రధాన రహదారిపై ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల వద్ద మాలి కులస్తుల ఉద్యమ పతాక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాలి సంఘ నాయకులు మాట్లాడారు. భారతదేశంలో మొట్టమొదటిసారి పాఠశాల స్థాపించి బహుజనులందరికీ విద్యను అందించిన గొప్ప సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అని దంపతులని కొనియాడారు. జై క్రాంతి. ఈరోజు ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని డబ్బాబారేగూడ చింతల మానేపల్లి మండలంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీపావళి పండుగ అంటే మనకు ఈ మహాత్ములు లేకపోతే అసలు పండగ వాతావరణమే లేకుండే. ఫస్ట్ బడుగు బలహీన వర్గాల కోసం ఈ మహాత్ములు ఎంతగానో వారి శాయశక్తుల ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారు ఓర్చుకొని మన బడుగు బలహీన వర్గాల కోసం అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి, అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని సంకల్పంతో ఈ యొక్క మహాత్ములు మనకు విద్య అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చాలా విధాలుగా కృషి చేశారు. కాబట్టి ఈ దీపావళి పండగ రోజు ఈ మహాత్ముల పండగ కూడా మేము జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి మాకు ఎస్టీ హోదా కావాలని ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. అయినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా తూతూ మంత్రంగా మాయమాటలు చెప్పి మా యొక్క మాలి కులాస్తులను మభ్యపెట్టి వారి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాజకీయంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్ బీజేపీలు దిగజారుడు మాటలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మండల ప్రజలకు, అధికారులకు, పర్వతగిరి మండల ఆడపడుచులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు 18వ తారీఖున జరిగిన బీసీ బంద్లో పాల్గొనడం జరిగింది. మేమందరం కూడా ఒక బీసీలే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్ని వర్గాల బంద్లో పాల్గొన్నాం. ఆ బంధు సక్సెస్ అయిన తర్వాత మా అందరి అభిప్రాయం మేరకే మా ఎమ్మెల్యే గారు డీజే మీద డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ డ్యాన్సును కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు మా నాయకుడు చేసే పనులు ఒరవలేక, బీసీ బంధువులు ఒక దళిత మీద పాల్గొనే దాన్ని తెలుసుకోలేక 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క బీసీని పట్టించుకోలేదు, ఈ ప్రాంత అభివృద్ధి పట్టించుకోలేదు. ఏమన్నా దళారీ వ్యవస్థ పెట్టి పరిపాలన చేశారు. దళారీ వ్యవస్థని వాళ్ళు నడిపించింది తప్ప ఏ ఒక్క నాడైనా కూడా ఎస్సీ కోసమో, ఎస్టీ కోసమో, మైనార్టీ కోసమో, బీసీల కోసం పోరాడే చరిత్ర మీకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పార్టీ. ఆ రోజు మా నాయకుడు కామారెడ్డి సభలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇస్తానని మాట ఇచ్చినారో, సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎంతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత,
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం తాత్కాలికమని, చేసే పని శాశ్వతమని తెలిపారు. రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, కులమత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్ గా మారిందని అన్నారు. వ్యక్తిగత హననానికి కొందరు పాల్పడుతున్నారని తెలిపారు. తాను ఎంతో మందిని చూస్తున్నానని, ఇబ్బందులతో వారు కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం నేరస్తులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతా విషయంలో అసలు రాజీ పడవద్దని సూచించారు. పోలీసులు ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని, మీకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులకు బీమా కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఒక విజనరీ నాయకుడు, క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధత కలిగిన వ్యక్తి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, ఐపీఎస్, ఇతర ప్రముఖ పోలీస్ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన పోలీసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. పత్రికా విలేకరుల సోదరులకు, నా సోదరీమణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధ్యేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని ఒకే ఒక్క ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందుండి నడిపిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా, అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా, సంక్షేమం సక్రమంగా జరగాలన్నా కూడా ఈరోజు మనందరం కూడా, ప్రజలందరూ కూడా. గౌరవనీయురాలు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ శ్రీమతి అనిత గారు, గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ కుమార్ గారు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడఖ్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను, బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని
భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, వానైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాన్ని వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలు. ఆంధ్రప్రదేశ్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. ఇవాళ సాయంత్రం నుండే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్డుపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి అనంతరం టపాసులు పేలుస్తూ దీపావళి సంబరాలు చేసుకున్నారు. కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ కుటుంబంతో ఆనందంగా గడిపారు సీఎం. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులు, ఆ సంస్థ సీఈఓ వెరోనికా పాపాకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ సమీపాన పారెమట్టలో భేటీ అయ్యారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెరోనికా పాపాకోస్టా మాట్లాడారు. 2017 నుండి ప్రారంభమైన ఎస్ఐఏలో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వాకల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 30,000కు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తోందని తెలిపారు. బయోసెక్యూరిటీ, ఎగుమతి పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పరిశోధన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరిలో పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ.
వన్ టౌన్ పాత శివాలయంలో ఈ నెల 22 నుండి వచ్చే నెల 20 వరకు వైభవంగా కార్తీక మాస నక్ష దీక్ష మహోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.